టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమారు 40 సంవత్సరాలు పైబడి ఈరోజు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. మనం చూసాం ఎంతో మంది పెద్దలు ఈరోజు జిల్లాని ఒక పెద్ద అసెట్ కింద తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద అసెట్ కింద తెలుగుదేశం కార్యకర్తలు ఒక పెద్ద అసెట్ కింద తయారు చేసి ఈరోజు మాకు యువ నాయకత్వానికి మీరందరూ కూడా అప్పచెప్పారు. ఈ జిల్లా తాలూకా కుటుంబ సభ్యులు మీరందరూ కూడా పార్టీకి చేదోడు వాదాడుకుంటూ సుమారు 40 సంవత్సరాలుగా ప్రతి యాక్టివిటీలో కూడా ప్రతి పార్టీకి కావాల్సిన ప్రతి యాక్టివిటీలో కానీ ప్రభుత్వానికి కానీ మీరందరూ కూడా ఒక పెద్ద సహాయం చేస్తూ మీ కుటుంబాల్లో ఎంతో మంది ఆర్థిక నష్టాలు అవ్వచ్చు, లేకపోతే టైం అవ్వచ్చు, మీరందరూ కేటాయించిన టైం అవ్వచ్చు, ఇవన్నీ కూడా సహకారంతోనే ఈరోజు మళ్ళీ మనం పెద్ద ఎత్తున 92% మ్యాండేట్ వచ్చి ఈ జిల్లాలో 100% మ్యాండేట్ వచ్చి మొత్తం అందరినీ గెలిపించుకునే దశగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి మీ అందరూ కూడా సహకారం వల్లే గెలిచామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి చాలా మంది గత 5 ఏళ్ళుగా ఎటువంటి ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. గత 5 ఏళ్ళలో గత ప్రభుత్వం ఎటువంటి విరీతమైన చాలా దారుణమైన పరిపాలన చేశారు. చాలా మంది ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ ఆర్థికపరమైన ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే కేసులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా సాల్వ్ చేయడానికి ఇక్కడ ఉన్న మా శాసనసభ్యులు అవ్వచ్చు, సీనియర్ నాయకులు అవ్వచ్చు, వీళ్ళందరికీ తోడుగా నేను కూడా ఉంటానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనందరం కూడా చెప్తూ ఉంటాం, అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యవహారంలో ఎక్కడో ఒక చిన్న ల్యాప్సెస్, ఒక్క ఛాన్స్ అన్న పాపానికో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నెత్తిన మోసిన మరుక్షణం నుంచి కూడా మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో ప్రజలు కూడా అన్నే ఇబ్బందులు పడ్డారు. మనం రోడ్డు మీదకి వచ్చి పసుపు జెండా పట్టుకొని పసుపు కండువా వేసుకొని బయటకు వచ్చి మనం తన్నులు తిన్నాము, కేసులు పెట్టించుకున్నాము, రక్తాల కారంలో కొట్టించుకున్నాము, ఎందుకు అక్రమ కేసులు బనాయించుకున్నాము, తిట్లు తిన్నాము. సోషల్ మీడియాలో అయితే అనరాని మాటలు లేడీస్ కూడా చాలా మంది పడిన పరిస్థితి. ఇదే సందర్భంలో ఎంత వెక్స్ అయిపోతే 20 సీట్లున్న తెలుగుదేశం పార్టీ 23 సీట్లు గెలుచుకుంటే అందులో చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టి 22, అందులో 3 పక్కకి వెళ్ళిపోయారు. అంటే 19 సీట్స్. 19 మంది ఎమ్మెల్యేలు వీరోచితంగా అసెంబ్లీలోని ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా 19 మందే ఉన్నామని వాళ్ళు ఎంత ఎగతాళి చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా, అక్కడున్న ఎమ్మెల్యేలు అక్కడ అసెంబ్లీలో పోరాటం చేస్తే వాళ్ళకి తగినట్టుగా ఇక్కడ కూడా మనందరం కూడా ఎంత పోరాటం చేశామో మనందరికీ తెలుసు. దాని పర్యవసానమే ఈరోజు మనం 164 సీట్లు ఎన్డీఏ కూటమితో గెలుచుకొని ఈరోజు తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క లీడర్కి కూడా ఒక చిన్న అపనమ్మకం అయితే ఉంటుంది, లేక ఒక చిన్న బాధ అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక నిరంకుశ పాలన నడిచింది. ఆ నిరంకుశ పాలన ఎలాంటిది నడిచిందంటే, ఇంట్లోంచి బయటకు వచ్చి జెండా పట్టుకుంటే మన ఇంట్లో హౌస్ అరెస్టులు చేసే పరిస్థితి. నేను మొన్న మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే అన్నాను, అప్పుడు మీరే ఉన్నారయ్యా నాకు కాపలా, ఇప్పుడు మీరే ఉన్నారు. అప్పుడేమో నన్ను హౌస్ అరెస్టులు చేయడానికి నాకు కాపలా కాశారు, ఇప్పుడేమో నాకేమో సెక్యూరిటీ ఇవ్వడానికి కాపలా కాస్తున్నారు. ఏదైనా మీతో నాకు అనుగుణాభావ సంబంధం ఎక్కువైపోయింది అన్న. అంటే ఏంటంటే సుమారుగా ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటే అందులో 100 రోజులు మేము హౌస్ అరెస్టులు ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చేది. మేమే కాదండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఇంటి ముందు కూడా ఒక కానిస్టేబుల్ ఉండే పరిస్థితి వచ్చేది. ఏ ఒక్క చిన్న యాజిటేషన్ చేద్దామన్నా లేదు, చేస్తామన్న ఆలోచన మనకు వచ్చిందని వాళ్ళకి అనిపించిన, అంటే లిటరల్గా చెప్పాలంటే వాళ్ళు రాత్రి కళ్ళలో కనిపించి అనిత ఏదో యాజిటేషన్ చేస్తుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను చేస్తానా లేదో పక్కన పెట్టంటే నా ఇంటి ముందు వచ్చి పోలీసులు ఉంచుండేవారు. ఇది ఇక్కడ నా దగ్గర ఒక దగ్గర కాదండి. ఇలాంటి పరిస్థితుల్లో లిటరల్లీ కంపల్సరీ మనకు ఉంటుంది. మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఇన్ని మెజారిటీతో గెలిపించాము. ఎలాంటి మెజారిటీస్ అంటే ఒక్కొక్కటి 1,00,000 మెజారిటీ, 98,000 మెజారిటీ, 60,000 మెజారిటీ, 70,000 మెజారిటీ, అలాంటి మెజారిటీస్తో గెలిపించిన తర్వాత డెఫినెట్గా ప్రతి కార్యకర్తకి కూడా ఆ కక్ష సాధించుకోవాలన్న తపన ఉంటుంది. నెక్స్ట్ మనము స్థిరపడాలి, మన పార్టీ బలోపేతం అవ్వాలన్న ఆలోచన కూడా ఉంటుంది. ఆ ఆలోచన ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలుగా గెలిచిన మాకు, అదేవిధంగా సీనియర్లుగా ఉన్న నాయకులకి అందరికీ కూడా బాధ్యత కూడా ఉంది. డెఫినెట్గా నేను ఈ జిల్లాకి కొత్త, ఈ జిల్లాకి ఇచ్చిన తర్వాత ఒకటి ఇప్పుడిప్పుడే నేను కూడా నేర్చుకుంటున్నాను. డెఫినెట్గా ఏదైతే సుజయకృష్ణ రంగారావు గారు చెప్పిన పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ దగ్గర చేసి చూపిస్తానని
నేను సభాపతిగా కొండపల్లి సోదరుడు కొండపల్లి శ్రీనివాస్ గారు సహాయ సహకారాలతో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ సహాయ సహకారాలతో ఎంపీగా సహాయ సహకారాలతో మీ అందరికీ కూడా న్యాయం చేస్తానని మాత్రం నేను కంపల్సరీగా మాటిస్తున్నాను.